ఆనంద్ మహీంద్రా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అందరికీ తెలుసు. ఆయన ఒక బాధ్యత గల పౌరుడు అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆనంద్ మహీంద్రా ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయం తీసుకొని నెటిజన్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. యువతను సరైన మార్గంలో నడిపేలా ఆయన పోస్టులు ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే మీరు కూడా ఆ మాటను ఒప్పుకోవాల్సిందే. ఆయన ఎప్పటిలాగానే ఒక వీడియో షేర్ చేశారు. అది సందేశాత్మకంగా ఉంటుందని ఓపెన్ చేయకుండా కూడా చెప్పొచ్చు. కానీ భారతదేశ యువత సత్తా చాటే విధంగా ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. ఆనంద్ మహీంద్రా ఒక కుర్రాడి వైరల్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక అమెరికన్ వ్లాగర్ చెన్నైలోని ఒక ఫేమస్ చికెన్ పకోడీ స్టాల్ని షూట్ చేస్తున్నాడు. ఆ స్టాల్ నడుపుతున్న కుర్రాడితో మాటలు కలిపాడు. అప్పటి వరకు అతను ఒక సక్సెస్ఫుల్ వ్యాపారిని మాత్రమే అనుకున్నారు. కానీ కాసేపటికే అసలు విషయం తెలిసింది. అతను ఒక పిహెచ్డి స్కాలర్ అని. ఇంకా ఆ వీడియోలో అబ్బురు పడాల్సిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఆ కుర్రాడు ఎవరు, ఆనంద్ మహీంద్రా ఎందుకు అంత ఇంప్రెస్ అయ్యారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వైరల్ వీడియో షూట్ చేసింది ఫేమస్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లెవిస్. ఇతను దేశాలు తిరుగుతూ ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. అలాగే చెన్నైలో తిరుగుతున్న సమయంలో ఒక చికెన్ పకోడీ స్టాల్ గురించి వీడియో చేశాడు. క్రిస్టోఫర్ గూగుల్ మ్యాప్స్లో చికెన్ 65 అని సెర్చ్ చేయగానే ఈ కుర్రాడి స్టాల్ వచ్చిందట. అతను నేరుగా స్టాల్ దగ్గరకు వెళ్ళి 100 గ్రాముల చికెన్ 65 ఆర్డర్ చేశాడు. క్రిస్టోఫర్ తన వీక్షకుల కోసం షాప్స్ వారితో మాటలు కలుపుతూ ఉంటాడు. అలాగే గూగుల్లో సెర్చ్ చేస్తే అతనికి ఈ స్టాల్ చూపించిందని చెప్పాడు. ఆ తర్వాత మాటల్లో ఆ చికెన్ స్టాల్ రన్ చేస్తున్న యువకుడు స్టూడెంట్ అని తెలిసింది. అది కూడా ఏ డిగ్రీనో ఇంజనీరింగో కాదండో, అతను ఒక పిహెచ్డి స్కాలర్. ఆ యువకుడి పేరు తరుల్ రాయన్. తరుల్ రాయన్ బయోటెక్నాలజీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు. ఈ చికెన్ పకోడీ స్టాల్ని అతను పార్ట్ టైంగా రన్ చేస్తున్నాడు. తనకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు తాను ఈ బండిని స్టార్ట్ చేసినట్లు తెలిపాడు. చికెన్ 65 టేస్ట్ చేసిన క్రిస్టోఫర్ కూడా మంచి రివ్యూ ఇచ్చాడు. అతని చికెన్ 65 చికెన్ కట్లెట్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. తరుల్ రాయన్ ఇదంతా చెబుతూ క్రిస్టోఫర్ ఫోన్ తీసుకున్నాడు. ఆ సమయంలో రాయన్ తనకు చెందిన సోషల్ మీడియా పేజో తనకు సంబంధించిన న్యూస్ చూపిస్తాడేమో అనుకున్నాడు. కానీ తరుల్ రాయన్ మాత్రం తన పేరిట ఉన్న రీసెర్చ్ వర్క్ని చూపించాడు. అతను రాసిన ఆర్టికల్స్ని సగర్వంగా క్రిస్టోఫర్కి చూపించాడు. ఇవి చూసిన క్రిస్టోఫర్ కూడా షాక్ అయ్యాడు. అలాగే రాయన్ చదువు కోసం, అతని రీసెర్చ్ కోసం కాస్త ఆర్థిక సాయం చేశాడు. ఆనంద్ మహీంద్రాని కూడా తరుల్ రాయన్ చేసిన ఆ పనే కట్టిపడేసింది. రాయన్ సోషల్ మీడియా పేజెస్ కాకుండా అతని అకాడమిక్స్ గురించి అంత గొప్పగా చెప్పుకోవడంపై ఆనంద్ మహీంద్రా ఆనందం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని షేర్ చేస్తూనే తరుల్ రాయన్ ఒక ఇన్క్రెడిబుల్, యూనిక్ ఇండియన్ అంటూ ప్రశంసించారు. ఇప్పటికే తరుల్ రాయన్ గురించి, చికెన్ పకోడీ స్టాల్ గురించి ఎంతోమంది మాట్లాడుకుంటున్నారు. ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా తరుణ్ రాయన్ గురించే మాట్లాడుకుంటున్నారు. మరి పిహెచ్డి స్కాలర్ తరుణ్ రాయన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.